హలో ఫ్రెండ్స్! ఇండియన్ ఫుడ్ అనగానే కడుపు నింపుకోవడం మాత్రం కాదు కదండీ! మన మనసు కూడా నిండాలి. అందులోనూ మన దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత అదే రుచి దొరకాలి అన్నా చాలా కష్టమనే చెప్పుకోవాలి. దిగులు పడకండి. ఒమాన్, సోహార్‌లో ఉంటున్న వారికి ఒక గుడ్ న్యూస్. ఇప్పుడు ఇండియన్ ఫుడ్ అదే రుచి, అదే గుమగుమలతో తినాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా సోహార్‌లో ఉన్న నమస్కార్ ఇండియన్ రెస్టారెంట్‌కైతే తప్పకుండా విజిట్ చేయండి. ఈ లొకేషన్ ఎక్కడ? ఏంటి అనుకుంటున్నారా? అల్‌హంబర్‌లో ఉంటుందండి ఇది. చాలా అంటే చాలా పీస్‌ఫుల్ ఏరియాలో అయితే ఉంది. ఇది ఒక ప్రింటింగ్ ప్రెస్ పక్కనే అయితే ఉంటుంది. ఆల్రెడీ నేను అడ్రెస్ అయితే ఇక్కడ ఇచ్చాను. ఒక్కసారి చూసేయండి పాజ్ చేసుకొని. ఇక ఇంటీరియర్ విషయానికొస్తే అండి, నిజంగా కళ్ళు చెదిరిపోయేలాగా రాజస్థానీ థీమ్‌తో అయితే చక్కగా అరేంజ్ చేసుకున్నారన్నమాట. అక్కడ ప్రతీదీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఏదో వీధి దీపాల కింద ఫుడ్ అరేంజ్ చేసినట్టు, వాల్స్ అయితే బ్రిక్ వాల్ కింద, మళ్ళీ అక్కడ సైకిల్స్ ఒకటి అండ్ వాళ్ళు అరేంజ్ చేసిన విధానం అయితే చాలా నచ్చేసిందండి. ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి అంటే, అక్కడ ఇండియన్స్ కన్నా ఒమానీస్ అయితే చాలా ఎక్కువ మందున్నారు. మేమున్న ఆ గంట సేపట్లో కూడా ఎక్కువగా అయితే ఒమానీస్ మాత్రమే వచ్చారన్నమాట. ఇక్కడ ప్లేస్ అయితే అంత ఈజీగా దొరకదండి. ఎందుకు అంటే ఇక్కడ ఆల్రెడీ ముందే రిజర్వ్ చేసుకొని ఉండాలన్నమాట. మేమైతే అనుకోకుండా వచ్చాము ఇక్కడికి. అది కూడా చాలా టైం అయిపోయింది. 10 అయిపోయింది ఇంచుమించుగాని. అయినప్పటికీ కూడా మాకు పిల్లలున్నారని చెప్పేసి మాకైతే ఎక్సెప్షన్ ఇచ్చి కొంచెం టేబుల్ అయితే అరేంజ్ చేశారన్నమాట. మేము లేట్ అయిపోయిందని చెప్పేసి మెయిన్ కోర్స్ అయితే ఆర్డర్ చేసేసాము. ఫస్ట్ అయితే బటర్ నాన్ విత్ మసాలా చికెన్ కర్రీ అండ్ పిల్లలకి ఇష్టం అని చెప్పేసి బిర్యానీ అండ్ మాకు పెద్దవాళ్ళకైతే జీరా రైస్‌తో దాల్ అయితే ఆర్డర్ చేశామన్నమాట. సో, చాలా టేస్టీగా ఉంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేశారు. మెయిన్ వచ్చేసి వాళ్ళకైతే స్పైసీగా లేదండి అండ్ టేస్ట్ కూడా అదిరిపోయింది. ఫస్ట్ అయితే మాకు మ్యాంగో జ్యూస్ అయితే అందరికీ సర్వ్ చేశారండి అండ్ నెక్స్ట్ అయితే మేమైతే ఆర్డర్ ఇచ్చేసాం. ఆర్డర్ చేసిన వితిన్ 5 మినిట్స్‌లోనే మాకు తీసుకొచ్చి సర్వ్ చేశారన్నమాట. చాలా చాలా టేస్ట్‌గా ఉందనే చెప్పాలి. అండ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు మిస్ కాకండి. అండ్ మాక్సిమం చాలా మందికైతే ఇక్కడ రెస్టారెంట్ ఉందని కూడా తెలీదు. ఎందుకంటే ఇది కొత్తగా పెట్టారన్నమాట. అండ్ వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బావుందండి. అండ్ ఇంకా కాస్ట్ విషయానికొస్తే క్వాలిటీ, క్వాంటిటీ ఎలా ఇచ్చారో కాస్ట్ కూడా అంతేనండి. మన బడ్జెట్‌లో అయితే ఉంటుంది మాట. తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఎవరికైనా అడ్రెస్ కావాలి అంటే మాత్రం ఒక్కసారి వీడియోని పాజ్ చేసి చూడండి. నేను ఆల్రెడీ వీడియోలో ఇచ్చానమాట. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ, ఇంట్రెస్ట్ ఉన్న ఫుడీస్‌కి ఎవరికైనా గానీ తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. నాకైతే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసి పెట్టండి. చాలా సపోర్ట్‌గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.